ఏరువాక పౌర్ణమి వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ పూతలపట్టు మండలంలోని ఎం బండపల్లి గ్రామంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే స్వయంగా నాగలితో దుక్కిదున్నారు. రైతులతో కలిసి వ్యవసాయ పనుల్లో పాల్గొని రైతాంగానికి తన మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, రైతుల యొక్క కష్టాలను తీర్చడం కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి. ధరల స్థిరీకరణ నిధినిచ్చి మద్దతు ధరల లేనప్పుడు వారిని కాపాడమే మాత్రమే కాకుండా సాంకేతికపరమైనటువంటి మార్పుల్ని రైతాంగాన్ని తెలియజెప్పడం, అదను చూసుకొని ఏ పంటలు వేయాలన్నటువంటి విషయాల మీద రబీ సందర్భంలో కానీ, ఖరీఫ్ సందర్భంలో కానీ, అలాగే రేపు ఎల్నినో అన్నటువంటి ఒక తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉన్నటువంటి అంచనాల మేరకు ఏ సమయంలో మనం ఖరీఫ్ పంటలు వేసుకోవాలి అన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం అనేక రకాలైనటువంటి విస్తరణ కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగా ఏరువాక కార్యక్రమంలో భాగంగా ఈరోజు పూతలపట్టు నియోజకవర్గంలో బండపల్లి అన్నటువంటి గ్రామంలో రైతులకి అవగాహన కల్పించడం జరిగింది. వేరుశనగ విత్తే సమయం ఇది. అంతర పంటలు ఏమి వేసుకోవచ్చు, మామిడి చెట్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో అంతర పంటగా ఏమేమి వేసుకోవచ్చు, అదేవిధంగా పశుగణం అధికంగా ఉన్నటువంటి ప్రాంతంలో పశుగణానికి సంబంధించి ఎలాంటి సస్యరక్షణ చేసుకోవాలి, వాటితో పాటుగా ఖాళీగా ఉన్నటువంటి పొలాల్లో ధాన్యాలు, అనేక రకాలైనటువంటి ధాన్యాలు మిక్సర్ని ఈరోజు మామిడి చెట్ల మధ్యలో కూడా ఏమన్నారు PMDS కిట్స్ వీటన్నిటిని కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఆలోచన రైతులు ఆనందంగా ఉండాలి, రైతులకు ఆదాయం రావాలి, రైతులు పెట్టినటువంటి పెట్టుబడికి నష్టం రాకూడదు. అందుకనే పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి PM కిసాన్తో చేతులు కలిపి 20,000 రూపాయలు 3 విడతలుగా ఇస్తూ ఒక పూతలపట్టు నియోజకవర్గంలోనే 33,881 రైతులు అన్నదాత సుఖీభవ కింద ఒక టర్మ్కి 25 కోట్ల వరకు దాదాపుగా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. ప్రభుత్వం రైతాంగం పట్ల, రైతుల పొలం వరకు వెళ్ళి ప్రయోగశాలలో వస్తున్నటువంటి పరిశోధన ఫలితాలని పొలం వరకు చేర్చిన తర్వాత రైతుకు ఆనందం, రైతుకు ఆదాయం మిగల్చడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం పెన్నడూ మనం ఏ ప్రభుత్వంలో కూడా చూసి ఉన్నాం. అందుకని రైతుల పక్షాన, ముఖ్యంగా ఒక రైతు ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేను ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లాలో మనకి వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రధానమైనటువంటి పంటలు మనకి వేరుశనగ, వరి, అట్లనే చెరకు, ఇవి ఖరీఫ్లో వేసేటువంటి పంటలు కలిగింది. ఈ సంవత్సరం మనకి కొంత ప్రత్యేక పరిస్థితులు ఎల్నినో ప్రభావం వల్ల సాధారణ వర్షపాతం కంటే వర్షపాతం అనేది కొంత తక్కువగా నమోదు చేయడం జరిగింది. మనకి జూన్ మాసంలో రావాల్సినటువంటి వర్షపాతంలో కూడా ఇంకా కూడా 30-40% రెయిన్ఫాల్ గ్యాప్ ఉంది జిల్లాలో. ఇప్పటి వరకు మనము వర్షాధారం మీద వేయాల్సినటువంటి పంటలకు సంబంధించి భూమిలో మనకి అవసరమైనంత మేరకు తేమ లేని ప్రభావం వల్ల పంటల సాగులో కూడా కొంత జాప్యం జరుగుతూ ఉంది. మరి ఎల్నినో ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో వర్షపాతం నమోదు అనేది మనకి రావాల్సిన వర్షపాతంలో 30-40% వరకు కూడా ఈ సంవత్సరం తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. వచ్చే వర్షపాతం కూడా అంటే మనకి ఒకసారి ఎక్కువ పడవచ్చు, ఒక నెలలో తక్కువ పడవచ్చు, ఇట్లా డిస్ట్రిబ్యూషన్లో కూడా కొంత వ్యత్యాసం ఉండే పరిస్థితి చెప్పడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనము ఏదైతే నీటి యొక్క అవసరం ఎక్కువ ఉన్నటువంటి పంటలు, సాగులో ఉన్నటువంటి పంటల్ని కొంత తగ్గించుకొని
నీటి ఆవశ్యకత తక్కువ ఉన్నటువంటి పంటల్ని, తక్కువ కాల పద్ధతిలో పండేటువంటి పంటల్ని సాగు చేసుకోవాలని రైతాంగాన్ని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. దీనికి సంబంధించి మనకి సాధారణ వర్షపాతం వస్తే మనం సాధారణంగా సాగు చేసే పంటలు కాకుండా ఇంకా మనకు సీజన్ అనేది జూలై ఆఖరి వరకు కూడా మనకి నార్మల్ సీజన్ ఉంటుంది ఇక్కడ సోయింగ్స్కి. అప్పటికి కూడా మనకి అనుకున్న మేరకు మన వర్షపాతం అనేది నమోదు కానప్పుడు మనము ప్రత్యామ్నాయ పంటల కంటిన్యూన్సీ వైపు కూడా మనం ప్లానింగ్ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది. దీంట్లో కొంత కంది కానీ, అట్లనే పెసర, మినుము, అట్లనే మనకి ఉలవలు ఇట్లాంటివి కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఈ పంటలు కూడా వేసుకోలేని పక్షంలో మనకి చిత్తూరు జిల్లాలో డైరీ ఇండస్ట్రీ ప్రధానమైనటువంటి ఇండస్ట్రీ కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా వ్యవసాయానికంటే కూడా ప్రాధాన్యత పాడికి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఆ పశువుల్ని మనం కాపాడుకునేదానికి వాటికి కావాల్సినటువంటి పశుగ్రాసాన్ని ఇచ్చేదాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున మనము ప్రకృతి వ్యవసాయంలో ఈ పిఎండిఎస్ కిట్స్ కూడా వర్షంతో సంబంధం లేకుండా పొడి నేలలోనే మనం చల్లుకున్నట్టయితే వచ్చే వర్షం పోయే వర్షానికి అవి జర్మినేట్ అయ్యి అనేక రకాలైనటువంటి విత్తనాలను సుమారుగా 32 రకాల విత్తనాలని దీంట్లో కలిపి మనం పప్పు దినుసులతో పాటు మన గడ్డి జాతి పంటలు, కూరగాయల విత్తనాలు ఇవన్నీ కూడా దాంట్లో ఆకుకూరలతో పాటు దాంట్లో వేసి ఉంటాం కాబట్టి ఇవి మన కుటుంబ అవసరాలకు కావాల్సినటువంటి కొన్ని కూరగాయలు కూడా దీని ద్వారా వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా పశువులకి సమృద్ధిగా పోషక పదార్థాలు గడ్డి కూడా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి రైతాంగం పొలాలు ఒకవేళ పంటలు వేసుకోలేని పక్షంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఈ పిఎండిఎస్ కిట్స్నైనా సాగు చేసి మన పశువుల్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి రైతాంగాన్ని కోరుతున్నాం. ఏది ఏమైనా కూడా వ్యవసాయ సీజన్ని మనం ప్రప్రథమంగా ఏరువాక పున్నమి రోజు ఒక పండుగ వాతావరణంలో జరుపుకొని అన్ని సమృద్ధిగా సమకూరాలని, ప్రకృతి కూడా కరుణించాలని, వర్షాలు సమృద్ధిగా వచ్చి రైతుకు కావాల్సినటువంటి అన్ని వనరులు టైంకి అందుబాటులోకి వచ్చి రాబోయే సీజన్లో వాళ్ళకి ఆశించిన మేరకు దిగుబడులు, ఆదాయాలు రావాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏరువాక పున్నమిని ఒక పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధుల సహకారంతో చేయాలనే ఉద్దేశంతో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పెద్దలందరూ కూడా రైతాంగానికి మంచి సందేశాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడే ఈ ప్రాంతంలో బండపల్లిలో పూతలపట్టు కాన్స్టిట్యున్సీలోని పూతలపట్టు మండలంలో ఎంబండపల్లిలో లాంఛనంగా ఈరోజు ఏరువాక పున్నమిని పూజలు చేసి ప్రారంభించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఆశించిన మేరకు అన్ని విధాల రైతుకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడి రాబోయేటువంటి ఖరీఫ్ సీజన్లో మనకి పంటలు కానీ అన్నీ ఆశించిన మేరకు దిగుబడులు వచ్చి మంచి ఆదాయ వనరులు రైతాంగానికి చేకూరాలని మరొకసారి భగవంతుని ప్రార్థిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.